నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ హబ్సిగూడ సిగ్నల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి సత్యనారాయణ సార్ అవ్వచ్చు, ఇన్స్పెక్టర్, సో ఏసీబీ సార్ అవ్వచ్చు, వీళ్ళ ఆధ్వర్యంలో కూడా మంత్లీ ఒకసారి అవ్వచ్చు, లేకుంటే కొన్ని ప్లేసెస్లో డైలీ స్కూల్స్లో అవ్వచ్చు, లేకుంటే సిగ్నల్స్ దగ్గర అవ్వచ్చు, ఒక యమధర్మరాజు గేటప్ తోట అవ్వచ్చు, లేకుంటే స్కూల్స్లో అయితే అరైవల్ లెవెల్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకుండా లేదంటే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణిస్తూ ఉన్నారు, సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ వచ్చి ఖచ్చితంగా కూడా మీరు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, హెల్మెట్స్ పెట్టుకోవాలి. హెల్మెట్స్ పెట్టుకోకపోతే కనుక నేను నా దగ్గర తీసుకెళ్ళిపోతాను. యాక్చువల్గా మిమ్మల్ని నా దగ్గర తీసుకెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు, బట్ మీరే అట్లా చేసుకుంటా ఉన్నారు, ఇట్లాంటివన్నీ కూడా మనకు వీళ్ళు చెప్తూ ఉంటారు. సో ఒకసారి మనకు ఇక్కడ మోస్ట్లీ అయితే కార్స్ ఉన్నాయి, బైక్స్ ఎవరైనా వితౌట్ హెల్మెట్ వస్తే కనుక మనం వాళ్ళని ఆపే ప్రయత్నం చేద్దాం. హెల్మెట్ ఎందుకు ధరించట్లేదు, ఈ ట్రాఫిక్ వల్ల అవ్వచ్చు, లేదంటే ఎవరైనా కూడా ప్రభుత్వం నుండి ఎన్ని రూల్స్ వచ్చినప్పటికీ ఎంతమంది హెల్మెట్ పెట్టుకోండి అంటే చట్టపరంగా మీరు ఏదైతే చలాన్స్ ఉన్నాయో అవన్నీ రాకుండా కూడా ఉంటాయి, లేదంటే మీ ప్రాణాలు పోకుండా ఉంటాయి. మీ కోసం మీ ఇంటి దగ్గర మీ చెల్లెలు అవ్వచ్చు, ఫ్యామిలీ వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సో మీరు హెల్మెట్ ధరిస్తే కనుక ఖచ్చితంగా మీ ప్రాణాలకే ముప్పు రాకుండా ఉంటుంది. ఇట్లాంటివన్నీ ప్రభుత్వం గత కొద్ది సంవత్సరాలు చెప్తున్నప్పటికీ కూడా జనాలు మాత్రం వాటిని లెక్క చేయకుండా వితౌట్ హెల్మెట్ అవ్వచ్చు, సిగ్నల్ జంప్ అవ్వచ్చు, లేదంటే ఓవర్ స్పీడ్ అవ్వచ్చు, సో ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట. సో మనం ఒకసారి ఇక్కడ యమధర్మరాజు గెటప్లో ఉన్నటువంటి అతనితో అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళతో అవ్వచ్చు, వీళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడదాం. ట్రాఫిక్ సార్ వాళ్ళు సత్యనారాయణ సార్ ఉన్నారు, అట్లాగే ఏసీపీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ వీళ్ళు డైలీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఒకసారి మనం నెక్స్ట్ సిగ్నల్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి ఒకసారి నెక్స్ట్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా మనం సీట్ బెల్ట్ లేని వాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఏదైతే హెల్మెట్ లేకుండా ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరినీ కూడా ఆపే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో పాటు సత్యనారాయణ సార్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, మనం ఎన్ని ఇయర్స్గా డైలీ చెప్తా ఉన్నా కూడా వితౌట్ హెల్మెట్, ఓవర్ స్పీడ్ ఇట్లాంటివన్నీ చేస్తుంటారు సార్. మనకు మన డీజీ గారు, మా సిపి గారు సజ్జనార్ సారు, తర్వాత మా ట్రాఫిక్ కమిషనర్ గారు జోవెల్ డేవిస్ సార్ గారు, మా ఆఫీసర్స్ డీసీపీ గారు అందరూ ఆధ్వర్యంలో మేము ఈ యొక్క 20,000 కార్యక్రమాన్ని ఇనిషియేట్ తీసుకొని చేస్తూ ఉన్నాము. గత ఈ నెల 20 తారీఖు నుంచి 21 తారీఖు చేస్తూ ఉన్నాము. అయితే అందులో భాగంగా ఈరోజు హబ్సిగూడ జంక్షన్లో ఎవరైతే ట్రాఫిక్ సిగ్నల్స్ రూల్స్ పాటించుకోకుండా ఎవరైతే పాటించుకుంటూ తిరుగుతూ ఉంటుంటారో, రోడ్డు ట్రాఫిక్ రూల్స్ ఎవరైతే పాటించుకోకుండా ప్రమాదాలకు గురవుతుంటారో వాళ్ళ గురించి అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా యమధర్మరాజు వేషధారణ ఈరోజు వచ్చారు మా దగ్గర హబ్సిగూడ జంక్షన్కి వచ్చారు. వారు హెల్మెట్ లేని వారి మీద అవేర్నెస్ తీసుకొస్తూ ప్రమాదాన్ని నివారణ తీసుకున్న జాగ్రత్తలు బాగుంటాయని చెప్పని ఏ రకంగా అయితే మన ఇంటి నుంచి బయలుదేరుతారో అదే రకంగా క్షేమంగా ఇంటికి చేరుకోవాలన్న ఉద్దేశంతో, లేకపోతే హెల్మెట్ ధరించకపోతే ప్రమాదానికి గురవుతారని, సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తే ప్రమాదానికి గురవుతారని, తర్వాత డ్రంక్ డ్రైవ్ చేసినా కానీ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కానీ ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది, తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగిస్తారన్న ఉద్దేశంతో అవేర్నెస్లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు హబ్సిగూడ జంక్షన్లో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ని మా యొక్క ఆఫీసర్ల యొక్క ఆదేశానుసారం ఈరోజు నిర్వహించడం జరిగింది. హబ్సిగూడ జంక్షన్లో ఈరోజు యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం మేము. కొంతమంది అంటే మనం ఎన్నిసార్లు చెప్పినా చలాన్ వేసినా కూడా హెల్మెట్ పెట్టుకోకుండా వస్తారు సార్, ఏం చెప్తారు సార్ వాళ్ళకి? ఎట్లా ఖచ్చితంగా ఈ ప్రమాదానికి జీవితం అనేది ఎంతో విలువైనది. విలువైన జీవితానికి మనకు ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రాణం నిలబడి ఉంటుంటుంది. లేదంటే మాత్రం అనవసరంగా ఎంతో భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని తొందరగా కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ యొక్క అవేర్నెస్లో భాగంగా ఎవరైతే హెల్మెట్ ధరించారో వారిని యమధర్మరాజు తీసుకుపోనికి వచ్చారు. కాబట్టి కనీసం వాళ్లకు కొంచెం భయమన్నా ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క యమధర్మరాజు వేషధారణ మన దగ్గర ఈరోజు వచ్చారు, హబ్సిగూడ జంక్షన్కి వచ్చారు. వారి ద్వారా కొంచెం అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం మేము. ఈ యొక్క అవేర్నెస్ కల్పించడానికి సహకరించినటువంటి యమధర్మరాజు వేషధారణి మరియు డాక్టర్ గురవారెడ్డి గారు, సన్షైన్ హాస్పిటల్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలియజేస్తూ ఉన్నాం.